సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఈరోజు వచ్చేసి మనము కొన్ని పదాలు నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే మనకు వచ్చినప్పుడు మన అవర్ సెల్ఫ్ యూజ్ చేయడానికి హిందీలో ఏం వాడతాము, ఓకే. అదర్ సెల్ఫ్ అంటే వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏ పదాన్ని వాడతాము అన్నది ఈరోజు మనము నేర్చుకుంటున్నాము. మై లడకా హూ, హూ అన్నది ఎప్పుడు వాడతాము, హే అన్నది ఎప్పుడు వాడతాము, హో అన్నది ఎప్పుడు వాడతాము అన్నది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇవి మనము సిల్లీ మిస్టేక్గా చేస్తూ ఉంటాం మెయిన్గా. సో ఇక్కడ అవర్ సెల్ఫ్ వచ్చినప్పుడు మాత్రమే హూ వాడతాము, ఓకే. అవర్ సెల్ఫ్ మనము, మై లడకా హూ, మై ఔరత్ హూ, మై బచ్చా హూ, సో మై లడ్కీ హూ, ఓకే. సో ఇలా వచ్చినప్పుడు హూ అన్న పదాన్ని మనము వాడతాము. సో ఇంకా హే అదర్ సెల్ఫ్ యూజ్ చేస్తాం. ఓ కౌన్ హే, హే అన్నది అదర్ సెల్ఫ్ యూజ్ చేస్తాము. ఉంది అంటాం కదా, సో దానికి మనము ఇది యూజ్ చేస్తూ ఉంటాము. హో, హో అన్నప్పుడు క్వశ్చన్ కిందకి వస్తుంది. ఓ కౌన్ హే, తుమ్ కౌన్ హో, నువ్వెవరు, ఇలా అడుగుతాం. హో అనడానికి ఇవి యూజ్ చేస్తాం. అవర్ సెల్ఫ్ మాత్రమే హూ, మై లడకా హూ, మై వకీల్ హూ, మై అధ్యాపిక హూ. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నాకు మాత్రమే సంబంధించింది అన్నప్పుడు ఇక్కడ మనము హూ అన్న పదాన్ని యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ, మై లడ్కీ హూ, నువ్వెవరు, నేను అమ్మాయిని, ఓకే. ఇక్కడ లడ్కీ బదులుగా మీరు ఇక్కడ మీ ఆక్యుపేషన్ ఏముందో మీరు మై డాక్టర్ హూ, మై అధ్యాపిక హూ ఏముందో అక్కడ మనము యూజ్ చేసుకొని మనము కంటిన్యూ చేసుకోవచ్చు. హూ అన్నది మీకు మాత్రమే సంబంధించింది, మీరు మాత్రమే యూజ్ చేయవచ్చు మీకు, ఓకే. అవర్ సెల్ఫ్ మాత్రమే యూజ్ చేస్తాము, ఓకేనా. నెక్స్ట్ హై, వహ క్యా హై, ఏ దానికన్నా వేరే దానికి యూజ్ చేయడానికి ఇక్కడ హై అన్నది యూజ్ చేస్తాము, ఓకే. వహ క్యా హై, అక్కడ ఏముంది, యాక్చువల్గా ఇది ఉంది అనడానికి మనము చేస్తాము, యూజ్ చేస్తాం దీన్ని హై, ఓకే. నువ్వు ఎవరు, తుమ్ కౌన్ హో, తుమ్ కౌన్ హో, ఓకే. సో ఇలా మనము వీటిని ఈ పదాలను హై అన్నది ఎక్కడ యూజ్ చేస్తాం మేడం, హూ అన్నది ఎక్కడ యూజ్ చేస్తాము అన్నది చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ పదాన్ని కిందకి ఎవరి కోసం వాడాలి అన్నది మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అది చెప్తున్నాను. హూ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, అవర్ సెల్ఫ్ మాత్రమే యూజ్ చేస్తాం. మన ఆక్యుపేషన్ కానీ మన ఇంట్రడక్షన్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు అక్కడ ఒక పదాన్ని హూ అన్నదాన్ని యూజ్ చేస్తాము. హే అన్నది మనము దేని గురించి చెప్తున్నామో దాని గురించి, లేదంటే ఏదైనా క్వశ్చన్ వేరే వాళ్ళ గురించి కానీ చెప్పేటప్పుడు హే అని మనము యూజ్ చేస్తూ ఉంటాము. సో మీరు అనుకుంటారు ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఉన్నవి మీరు చూసి నేర్చుకోవడానికి కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, లేదంటే మీరు మర్చిపోతూ ఉంటారు. చూసినప్పుడు మాత్రమే ఓ హిందీ ఇలా కూడా నేర్చుకోవచ్చా అనుకుంటారు. సో ఇంకా మీరు ఎలా అంటే ఈజీగా నేర్చుకోవాలి అని అంటే మీరు కమ్యూనికేట్ అవ్వండి. ఒక మనిషితో ఇంకో మనిషితో మాట్లాడితే ఇవి త్వరగా నేర్చుకుంటారు. సో మేడం మేము వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది, ఏమన్నా అనుకుంటారేమోనని భయము, మేము మీ ట్యూషన్ సెంటర్కి వచ్చేసి మేము నేర్చుకోలేము, మా బిజీలో మేము ఉంటాము, వర్క్స్ ఉంటాయి, చిన్నపిల్లలు ఉన్నారు, రాలేము అని అలా అనుకుంటూ ఉంటారు. సో మీరు మాట్లాడాలి ఒక మనిషితో, కానీ ఏదైనా లాంగ్వేజ్ కాదండి. ఫస్ట్ ఏంటంటే ఒక ఇద్దరితో మాట్లాడుతూ ఉంటేనే మనకు త్వరగా వస్తుంది, భయం కూడా పోతుంది. సో మీరు నా దగ్గర మాట్లాడాలి అనుకుంటున్నారు అనుకోండి, ఒక 10 నిమిషాలు మాట్లాడండి. నా కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, మేడం నేను హిందీ ఈరోజు ఈ టాపిక్ మీద నేర్చుకోవాలనుకుంటున్నాను, సో ప్లీజ్ నాకు టైం ఇవ్వండి అని మీరు అన్నారని కామెంట్ బాక్స్లో పెట్టారనుకోండి, నేను మీకు ఆ టైం మీకు కేటాయించి మీతో నేను మాట్లాడతాను. సో అలా మీరు మాట్లాడుతున్నారనుకోండి, కొంచెం కొంచెంగా మాట్లాడుకుని ఎప్పుడు మీకు కుదిరినప్పుడు అప్పుడు మాట్లాడుతుంటేనే వస్తుంది. ఏ లాంగ్వేజ్ కన్నా కానివ్వండి, మనకు మెయిన్ మాట్లాడితే భయం పోతుంది. మనం పిల్లలతో మాట్లాడాలి. ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే అరే ఏమనుకుంటారని సిగ్గుపడతాము, భయపడతాము. దానివల్ల మనం వెనక్కి ఉండిపోతున్నాము. మనము నేర్చుకోకుండా వెనక్కి ఉండిపోవడానికి రీజన్ ఏంటి, మనము భయపడుతున్నాం. ఆ భయంతో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నాకు రాదని
వాళ్ళు నన్ను హేళన చేస్తారేమోనని ఈ భయాలతోటి మనం ఆగిపోతున్నాం. సో అది పోవాలి అంటే మీరు నా దగ్గర మాట్లాడండి. మాట్లాడడానికి మీకు టైం కావాలి అన్నప్పుడు అక్కడ మెన్షన్ చేయండి కమెంట్ బాక్స్లో. ఆటోమేటిక్గా నేను మీతో మాట్లాడతాను. మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడాలనుకుంటున్నారు, ఏ టాపిక్ మాట్లాడకుండా దాని గురించి మీరు డిస్కస్ చేయొచ్చు. నాకు ఈ టాపిక్ నుంచి నేను ఒకరితో మాట్లాడాలనుకుంటున్నాను, ఇంటర్వ్యూ నేను హిందీలో ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇలాంటివి చిన్న చిన్న జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హిందీలో నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు మేడం, దాన్ని నేను హిందీలో ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, అలాంటివి ఏమైనా సందేహాలు ఉంటే మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి నాతో మాట్లాడడానికి మీరు టైం తీసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చు అని నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. మీరు మంచిగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనకు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ప్రతిదీ నేర్చుకోవచ్చు. కాకపోతే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మనకు మెయిన్ ఉండాలి. సో అది ఉందనుకోండి ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు. సో ఇలాంటి పదాలు కానీ మేక్ సెంటెన్స్, తెలుగు మీకు హిందీ నాకు రాదు మేడం, నేను అసలు హిందీ నేర్చుకోలేదు అంటే మీకు తెలుగులో నేర్పిస్తాను. హిందీ ప్రొనౌన్సియేషనే తెలుగులో నేర్పిస్తాను. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, శుభ్రంగా మాట్లాడవచ్చు. ఓకే, సో మీరు ఇలా కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా కొన్ని చిన్న పదాలను నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, వహా అంటే అక్కడ, యహా ఇక్కడ. ఓకే, తుమ్ నువ్వు అనడాన్ని ఏమంటారు, ఫస్ట్ మాట్లాడాలి. నువ్వు అనడాన్ని ఏమంటాం మేడం, నాకు అదే తెలియదు, నేను ఎలా మాట్లాడను అని అనుకుంటారా. ఫస్ట్ తుమ్ అంటే మీరు, నువ్వు లేదా మీరు. మీరు అనడానికి నువ్వు వస్తుంది, ఆప్ అంటే మీరు. ఓకే, ప్రజెంట్ ఆప్ అనే ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా మనము మీరు అని చాలా మంది, కొంతమంది నువ్వు అని యూజ్ చేస్తారు ఏకవచనం, కానీ మీరు అని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆప్ అని మనం హిందీలో సంబోధించాలి. ఓకే, నెక్స్ట్ వన్ తుమ్ అంటే నువ్వు. మీ ఏజ్, మన ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసి మనము తుమ్ కహా జా రహే హో, తుమ్ కౌన్ హో, ఇలా తుమ్ అంటే నువ్వు. ఓకే, కౌన్ అన్నది మీకు నేను ఆల్రెడీ చెప్పాను, కౌన్ ఎవరు. ఓకే, హమ్ అంటే మేము. హమ్ అంటే ఏంటి, మేము, మేము బయటికి వెళ్తున్నాము, హమ్ లోగ్ బాహర్ జా రహే హే. సో ఇక్కడ హమ్ అని యూజ్ చేస్తాం, ప్లూరల్ వచ్చినప్పుడు హమ్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ మేము ఉంది కదా, మేము బయటికి వెళ్తున్నామండి అని అంటాము. మేము అనడాన్ని ఏమంటాము హిందీలో, హమ్ బాహర్ జా రహే హే, బయటికి వెళ్తున్నాము. సో ఇలా చిన్న చిన్న పదాలు, ఇవి బేసిక్ అండి, ఇవి మెయిన్, ఇవి బేసిక్స్. ఇవి తెలిస్తేనే మీరు ముందుకు మాట్లాడగలరు. ఔరత్ అంటే ఔరత్ అమ్మాయి. ఓకే, ఆద్మీ అబ్బాయి, లడకా. ఇవి బేసిక్స్ మనం మాట్లాడడానికి. లడకి అమ్మాయి. ఇక్కడ ఇవి డిఫరెన్స్ ఏంటి మీకు తెలుస్తుందా మరి? మేడం ఔరత్ని కూడా అమ్మాయే, లడికి కూడా అమ్మాయి అని అంటారు. సో ఔరత్ అంటే ఎల్డర్స్ని అంటాము, లడికి అంటే అమ్మాయిలు చిన్నపిల్లల్ని మనము లడికి అని అంటాము. సో ఈ విధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీ క్లారిఫికేషన్స్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ.